ఏంటి పాప్‌కార్న్ చేయడం కూడా పెద్ద ప్రాసెసా అసలకి? సో ఈజీ పీజీ ఇట్లా చేసుకొని అట్లా తినొచ్చు అని అనుకుంటున్నాం కదా! ఈజీనే. కానీ దీంట్లో కూడా కొన్ని ట్రిక్స్ ఫాలో కాకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం. ఒక మందపాటి కడాయిని స్టవ్ పైన పెట్టుకోవాలండి. తక్కువ మందం ఉంటే మాడిపోతది. ఈ కడాయిలో ముందుగా ఆయిల్ ఏసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఆయిల్ ఖచ్చితంగా వేడెక్కాలి ఫస్ట్. కడాయి మందంగా ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. మంట కూడా సిమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు అసలుకి. చూడండి, ఉప్పు పసుపు వేసుకొని కొద్దిసేపు దాన్ని అలా కలుపుకోవాలి. ఖచ్చితంగా కలుపుతూ కొంచెం సేపు వెయిట్ చేయాలండి. వెనకాలనే మొక్కజొన్న గింజలు వేయకూడదు అలాగా. చూడండి నేను ఎలా కలిపాను. కొంచెం ఇది గోరువెచ్చగా అయిన తర్వాత దీంట్లోపల ఈ గింజలు వేస్తున్నాను చూడండి. ఈ గింజలు వేసిన తర్వాత కూడా అలా కలుపుతూనే ఉండాలి, వదిలేయకూడదు. ఒక 3 నిమిషాలు వేపుకున్న తర్వాత అవి కలర్ చేంజ్ అయిపోతాయి. కొంచెం వైట్ కలర్ వస్తున్నప్పుడు అవి పగలడానికి సిద్ధంగా ఉన్నాయని మనకి ఇండికేషన్ అన్నట్టు. టైంలో ఒకసారి మొత్తం అంతా కలపాలి, అన్నీ కలిసేలాగా కలుపుకొని దానిపైన లిడ్ ఉంచుకోవాలి. ఈ లిడ్ ఉంచుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచుకోవాలి. సౌండ్ వినిపిస్తూ ఉంటుంది కదా, ఆ సౌండ్ ఆఫ్ అయిన తర్వాత మాత్రమే ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే సౌండ్ వినిపిస్తుంటే మనం ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే పాప్ అవుతూ ఉంటే మనం ఓపెన్ చేస్తాం కదండి. సో అవి బయటికి చిట్లే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని బయటకి చిట్లకుండా దానిపైన లిడ్ పెట్టుకొని ఎక్కడ వెళ్ళకండి, స్టవ్ పక్కనే ఉండండి. చూడండి వైట్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు లిడ్ పెట్టుకుంటున్నాను దీనిపైన. ఇవి పాప్ అవ్వడం స్టార్ట్ అయింది. టప్ టప్ అని సౌండ్ వినిపిస్తుంది. ఈ సమయంలో మంటను కొంచెం స్లో ఫ్లేమ్ అంటే సిమ్లోనే పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోకూడదు. ఎక్కువ పెట్టుకుంటే అవి పగలకుండా అలాగే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో స్లో మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి, లేదంటే సిమ్లో పెట్టేసుకోండి. చూడండి తీసి చూసాను నేను, పర్ఫెక్ట్గా పాప్ అవుతున్నాయి. చూడండి కనిపిస్తుందా మీకు? చూడండి మళ్ళీ మూసుకుందాం. ఇక మొత్తం అయిపోలేదు, ఇంకా పగులుతూ ఉన్నాయి. చూడండి మొత్తం మనం ఫైనల్గా మన పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. ఇది అసలు పెద్ద ప్రాసెసే కాదు, కానీ కాకపోతే పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని ఫాలో అవ్వాల్సింది. సరే మరి ఉంటా, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.